చాపల కృష్ణ గారు బెయిల్ పేపర్లు అంటండి, వదిలేయండి పాపం. ఓకే సార్. వీడు చాలా దుర్మార్గుడు అని అంటారు సార్. నేను చాలా మందిని చూశాను రాజుగారు. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. చేపల పులుసు తింటావా? కలిపి పెట్టాను. నాకు వెళ్ళాలని లేదు. అయితే మానే. కానీ తప్పదు కదా. వెళ్తానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, మధ్యలో కొరక్కో మధ్యలో 3 రోజులు వెళ్ళి వచ్చేస్తే లైసెన్స్ వచ్చేస్తుంది. మనం ఫ్యాక్టరీ మన కోసమే కదా, పెళ్ళిన తర్వాత కావాలి కదా. నేను నీతో వద్దాం అనుకున్నాను, కానీ చెల్లెలు పెళ్లి కదా, రాలేను కదా. నువ్వే మరి ఎలాగోలా మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు నీతో వస్తున్నారు కదా, ఆయనతో అన్ని మాట్లాడేశాను. నువ్వు వెళ్తే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం చేస్తావు, లైఫ్ వచ్చే వరకు నాకు బాధే. అప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయిలు బీట్లు కొడుతూ కాలం గడుపుతుంటాను పాపం. చాలా బాగుంటారు తెలుసా. సార్ మీరు ఈ ఊరు వచ్చాక చాలా మార్పులు వచ్చినాయి సార్. అంత వద్దు రాజు గారు. హలో, నేనే కృష్ణరాజుని. ఏంటి స్మగ్లింగా? ఎక్కడ? చేపల బుట్టలో గంజాయా? ఎక్కడ? చేపల నానియా? చేపల నానియా స్మగ్లింగా ఎక్కడ? ఏ లొకేషన్? ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి? రాజుగారికి డైరెక్ట్ చెయ్యి. నువ్వు చెప్పిన వింటున్నా. పంతులు గారు ఇగో బోండాలు. అందరినీ లోపల దోచండి, ఎవరిని వదలదు. ఏంటమ్మా ఎక్కడ జాగ్రత్త? లాస్ట్ మినిట్ లో అన్ని టెన్షన్ పెడతావు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. పప్పు ఏంట్రా? ఐస్ క్రీమ్ పెట్టరాపో. ఎల్లు ఒరే సాంబార్ మూర్తిగాడు ఇంటో చెప్పాను, వెళ్ళి టీ షర్ట్ పెట్టరాపో. మూర్తిగా ఊరేళ్ళదు కదా, టీ షర్ట్ మర్చిపోయాను. అమ్మా 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 ఏంట్రా?
వదిలేయండిరా. అమ్మా నువ్వు అన్ని ఇలాంటి పనులే చేస్తావు. ఢిల్లీ కూడా ఇవ్వాల్సిన బ్రేస్లెట్ ఇప్పుడు దాకా తీసుకురాపోతే ఎలా? నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తా. రాజుగారు నాని సీఎం చెప్పేశాడు, ఇదే చెప్పేశాడు, ఈ సీఎం చెప్పేశాడు. ఏం చెప్తారు? చెప్తారు ఎవరు నీ గ్యాంగ్? నీ గ్యాంగ్ ఎవరు? చెప్పా ఎవరు? ఇంతకుముందు ఎవరు చెప్పావు? చెప్పా సార్. సార్ మీరైనా చెప్పండి సార్. సార్ మీరు చెప్పలేదు. సార్ మీరు చెప్పండి సార్. మీరు అబద్ధాలు వస్తాడు. నువ్వే చెప్పావు, నేను చూసాను. పోలీసు చెప్పారు. వీడే చెప్పాడు. వీడే చెప్పాడు. ఏం చెప్పేశాడు? ఆయన చేసి వస్తాడు. నాకేం తెలీదు సార్. సార్ నాకేం తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. మీరే చూసారు కదా సార్. వీడు అబద్ధాలు ఆడుతున్నాడు. వీడే చెప్పండి సార్. సార్ హలో సాగర్ బాబు ఇక్కడ. వీడు నాని చెప్తారు. ఇద్దరు చెప్పండి సార్. కేవలం మట్టి తప్ప కుక్కన్నాగా చచ్చినాడు. నన్నే నామినేషన్ నేను ఇవ్వకుండా చేస్తావురా? మనతో ఎట్టుకుంటే సొర్రశాపతో ఎట్టుకున్నట్టు. నానే
నీలాంటి తమ్ముడు ఒక్కడున్నా చాలరా రే ఒక్కొక్క గుంటుకి ఎలా కొట్టుకున్నాడు రా ఏంటి కొట్టుకునేది? టైముకు నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పతికిడు చచ్చిన సోర్సేపలాగా ఇంటి ముందు ఏలాడుతూ ఉండేవాడు. దీపావళి పగి పట్టుకుంటున్నారు. ఈయన మట చేయమని పంపించావు. కాల్చాల్సిన టైంలో కళ్ళు తేలేశాడు. ఈయన సేవ్ చేయడానికి పోయి ఆ సీన్ నేను